నెక్స్ట్ వీక్లో తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉందనమాట. చాలా దగ్గర ఉందనమాట. జస్ట్ 5 డేసే నాకుంది. సో షాపింగ్ చేద్దామని వెళ్ళాను. ఇక్కడ న్యూగా ఒక షాప్ ఓపెన్ చేశారని చెప్తే వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట అది హోల్సేల్ అనమాట. సింగిల్ ప్రైస్ అయితే ఇవ్వరంట. అక్కడ మూన్ చూసారా, మూన్ స్టార్ భలే ఉన్నాయి, నాకు భలే అనిపించింది. సో అందరూ వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. బికాజ్ 20,000 పెడితేనే ఇస్తారనమాట స్టాకు, సింగిల్ ప్రైస్ అయితే ఇవ్వరు. వెళ్ళే దారిలో బ్రిడ్జ్ వచ్చిందనమాట. బ్రిడ్జ్ మీద లైటింగ్ మాత్రం భలే ఉంది. బికాజ్ ఎస్టర్డే ఆగస్ట్ 15th కదా, ఇంక ఈ మంత్ మొత్తం అవి అంతే ఉంచుతారనమాట. మళ్ళీ వేరే షాపింగ్కి వెళ్ళాను అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేను జాలీ అయితే ఆడుకుంటుంది, నాకేం టెన్షన్ వస్తుంది, ఎందుకంటే షాప్ క్లోజ్ చేసే టైం అనమాట. సో నచ్చకపోయినా కానీ ఏదో ఒక శారీ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా నేను ఏ శారీ తీసుకున్నానో ఒకసారి లుక్ చేయండి. నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. లాస్ట్కి ఇంకేదో పిక్ చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకా ఏదైతే స్టిచ్చింగ్కి ఇవ్వాలి, మరి అదే టైంకి అవుతుందో నాకైతే తెలీదు. సరే చూద్దామని చెప్పి చూసి బిల్ వేయించుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చేదారిలో పానీపూరి, ఇంకా పానీపూరి చేస్తే మనం ఆగం కదా, వెళ్ళి పానీపూరి తినొచ్చామన్నమాట. ఎందుకు పానీపూరి అంటే